అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర ప్రారంభించినప్పుడు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని విఫలం చేయడానికి అనేక చోట్ల ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాటికి సమాధానం చెప్పకుండా చాలా ప్రశాంతంగా ఈ పాదయాత్రని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ పాదయాత్ర అనేక రాజకీయ సంచలనాలకి మారుపేరుగా నిలిచింది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర ప్రారంభించిన తర్వాతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం, అక్కడ పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయడం, ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ప్రయాణం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించడం అన్నీ కూడా ఈ పాదయాత్రలో భాగంగానే జరిగాయని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో బీసీలు, ఎస్సీలు అనేక మంది వాళ్ళ చేతి వృత్తుల వారి సమస్యలను చెప్పడం, వాటన్నిటిని కూడా అక్కడికక్కడే ఆయన పరిష్కారం చేసే దిశగా అనేక సూచనలు రాబోయే రోజుల్లో మేము చేయబోయే ఎజెండా అంతా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తూ వాళ్ళు మేము చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తున్నారో వాటినే అనుసరిస్తూ అయ్యే మేము చేస్తామని చెప్తూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా విజ్ఞులైన ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ, ఆయనకున్న అనుభవాన్ని కూడా వాళ్ళు గ్రహించారు. ఉదాహరణకి ఈ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారు వేసిన పిల్లి మొగ్గలు 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే బాట మీద ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పి ఆయన చేస్తున్న పోరాటాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు, ఈ రాష్ట్రానికి సరైన నాయకుడు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము ఎవరు ఏ పోరాటం చేసినా కూడా దాని గురించి మేము ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి అండదండలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు జరిగిన ఈ పాదయాత్ర కంటే కూడా ఈ 5 జిల్లాల్లో జరగబోయే పాదయాత్ర ఇంకా ఘనంగా రాబోయే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే విధంగా ఉంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు 75 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. 2000 పూర్తయ్యేసరికి 75 నియోజకవర్గాలు, 125 మండలాలు, 1050 గ్రామాలు, 75 మీటింగులు జరుగుతున్నారు. ఇంటరాక్షన్స్ కూడా 35 దాకా జరుగుతున్నాయి. 2 కార్పొరేషన్లు, 25 మున్సిపాలిటీల్లో కూడా ఆయన పర్యటన సాగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాక్షేత్రం నుంచి అనేక సమస్యల్ని ప్రస్తావించినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న చంద్రబాబు గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. మాకు తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రజాదరణ మీరు దృష్టిలో ఉంచుకోవాలంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ర్యాలీ చేశారు. మంత్రులు, ప్రభుత్వం అంతా, యంత్రాంగం అంతా కలిసి ఒక ర్యాలీ నిర్వహించింది. ఒక నియోజకవర్గ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడలో ఒక సభ నిర్వహించారు. ఆ రెండింటికి మీరు కావాలంటే ఆ క్లిప్పింగ్స్ చూసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫాలోయింగ్, ప్రజల పట్ల ఆయనకు ప్రజలకున్న ఆకర్షణ, ఆయన మీద ఉన్న నమ్మకం అన్నీ కనపడతాయి. ఇక్కడ మీరు పేలవమైన ప్రదర్శనతో ప్రజలు నిన్ను అసహించుకుంటున్నా కూడా ఇంకా అదే మాటల్ని చెప్పి ప్రత్యేక హోదా సాధిస్తాం, ఇటువంటి మాటల్ని చెప్తూ వాళ్ళు కాలం వెళ్ళబుచ్చడం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ ఈ పర్యటనలో జరిగిన అన్ని విషయాలకి కట్టుబడి ప్రజలకి మేలు చేయడానికి, వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వాన్ని అందజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందు రోజే చెప్పారు. 22 మంది శాసనసభ్యులను తీసుకొని 4గురిని మా పార్టీ నుంచి అందులో మంత్రులుగా చేశారు. వాళ్ళని అనైతికంగా మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని తప్పించమని చెప్పి ఆయన ఆ రోజే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, ఈ అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మైక్ ఇచ్చి అదొక సొంత ఆఫీస్ లాగా తయారు చేశారు, కానీ అసెంబ్లీలాగా నడవటలేదు. కాబట్టి అసెంబ్లీని బహిష్కరించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళిన దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో అన్ని సమస్యల్ని ప్రతిరోజు ప్రస్తావిస్తున్నారు. ఆ సమస్యలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. ఆ నిలదీస్తంలోనే ఆ ప్రభుత్వం భయపడటం, ఏమిటంటేనే వాటికి పరిష్కారాలు ఆలోచించడంతో సహా అన్నీ వాళ్ళు చేయడానికి చేస్తున్నారు. కాబట్టి ఇది మా నైతిక విజయంగా మేము భావిస్తున్నాం. ఏలూరు నియోజకవర్గంలో
ఏలూరు రూరల్ మండలంలో ప్రత్యేక కార్యక్రమం అంటే ఒక పైలాన్ రూపొందించారు అక్కడ స్థానిక నాయకత్వం. ఆ పైలాన్తో పాటు ఒక భారీ బహిరంగ సభ కూడా ఏలూరులో నిర్వహించబోతున్నారు పార్టీ నాయకులందరూ కూడా. అది భారీగా చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాల్లో జరగబోయే వినూత్నమైన మార్పులు మాకు జరగబోయే పట్టానికి కూడా అది ఒక సూచికగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మే 14వ తారీఖు 2003వ తేదీన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఖమ్మం జిల్లా నుంచి కామవరపుకోటలో ప్రవేశించడం జరిగింది. అక్కడ 2004 మేన మళ్ళీ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ తర్వాత 13 మే 16న షర్మిల గారి పాదయాత్ర కూడా 2000 కిలోమీటర్లు అక్కడే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా ఏలూరులో 2000 కిలోమీటర్లు పూర్తిగా వస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రాధాన్యతగానే మేము భావిస్తున్నాం. మేము ఇన్ని రోజులు దాన్ని గమనించలేదు, కానీ అన్ని ఒకేసారి అక్కడ వచ్చేసరికి ఇదేదో చారిత్రక నేపథ్యం ఉన్నట్లే మేము భావిస్తున్నాం దీన్ని. ప్రతిరోజు అనేక మంది కుల సంఘాలు, పెన్షన్దారులు, డాక్రా మహిళలు, నిరుద్యోగులు, అన్ని రకాల వాళ్ళు, ఈ ప్రభుత్వంలో మోసపోయిన వాళ్ళు, భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఆయన కలవడం జరుగుతుంది. అన్నిటికీ కూడా ఆయన అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయబోయే వాటిని కొన్నిటికి సమాధానం చెప్పడం, మరికొన్నిటిని ఏం చేయాలి అని చెప్పి మేనిఫెస్టోలో ఆలోచించి వాటికి సమాధానాలు చెప్పే విధంగా వాటిని పొందుపరచడం జరుగుతుంది. చెప్పాను మేడం. ఖచ్చితంగా ఎన్నికల హామీలను వైఫల్యం చెందింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రతి చోట కూడా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఆయన పాదయాత్రకి ఈయన మీద నమ్మకంతో భరోసా కలిగిస్తారన్న మరొక ఉద్దేశంతోనే ఈ పాదయాత్రకు ఆ నీరాజనాలు లభిస్తున్నాయని మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి హామీని నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. అది ఇంత మండు టెండల్లో వాతావరణం అనుకూలించకపోయినా ఎక్కడా కూడా ఆయన అలుపు అనేది లేకుండా చక్కగా అందరినీ నవ్వుతూ చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళ కష్ట సుఖాలు తెలియజేసుకుంటూ ఆయనతో పాటు ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా నిబద్ధతతో ఈ పాదయాత్రను ఒక మహాయజ్ఞంలో భావించి పనిచేస్తున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక చోట్ల ఈ యాత్రని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేశారు, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దానికి టెంప్ట్ అవ్వకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడా ఏ రోజు వాళ్ళు టెంప్ట్ అవ్వలేదు. దీనికి ముందుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున యాత్రను విజయవంతం చేస్తున్న ప్రజానీకానికి కూడా చేతులెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ యాత్ర మొదలైనప్పటి నుంచి అనేక మంది పార్టీలోకి రావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఎక్కువగా చాలామంది పార్టీలోకి వస్తారు. దానికి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలం, రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలమని ముఖ్యం తప్ప ఖచ్చితంగా ఉంటాయి చేరికలు. దానికి రాజకీయ ప్రాధాన్యత వేరు, ప్రజా సమస్యలు తెలుసుకోవడం వేరు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం మాత్రం ప్రజా సమస్యలు తెలుసుకోవడం, అధికారం అదంతా ఆ తర్వాత లక్ష్యం. కానీ ఇది ప్రజల సమస్యలు తెలుసుకోవడం, భవిష్యత్తులో వాళ్ళ అవసరాలు తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.